అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్ల దగ్గర డబ్బులు లేవనుకుంటా. ఏ స్టేజ్ పడితే ఆ స్టేజ్ ఎక్కి డబ్బులు సంపాదిస్తూ ఉంది. యాంకర్ శ్యామ్ల మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ రోజు చూడండి. అందరూ కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలి గిట్లని చెప్పి ప్లాన్ చేసుకుంటా. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఏం చేస్తున్నారండి? మీ వైసీపీ నాయకులు లేక మాటలు చెప్తా ఉన్నారు. మీ వైసీపీ నాయకులకి మాటలు చెప్పడమే తప్ప చేతులు చేయడం అస్సలు రాదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, చేసిలా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క హోదా తీసుకొస్తా అన్నారు, చేసిలా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా అన్నారు, చేసిలా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు, ఇచ్చిలా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాటలు చెప్పడమే తప్ప చేతులు చూపించడం రాదు. అమ్మా శ్యామల గారు, మాకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పులివెందులలో గెలిచిన మీ జగన్మోహన్ రెడ్డి పులివెందులకి ఎన్నిసార్లు పోయిందమ్మా? నగరిలో గెలిచిన మీ ఆర్కే రోజా ఎన్నిసార్లు వెళ్ళిందమ్మా గతంలో? ఇప్పుడంటే ఆర్కే రోజా ఓడిపోయింది, అదంతా పక్కన పెట్టేస్తే ఇంతకుముందు మీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండే ఇప్పుడు ఒక జస్ట్ ఎమ్మెల్యే లెక్కనే ఉన్నాడు. ఎన్నిసార్లు పోతా ఉన్నాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గెలిచిన పులివెందుల సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పండి. ఇలాంటి మాటలు నేను 100 మాట్లాడతాను. ఏది ఏమైనా సరే కరెక్ట్గా మాట్లాడండి. ఈ యాంకర్ శ్యామల బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంది కదా. బాలకృష్ణ గారి గురించి ఎవరికి తెలియని నిజాలు నేను ఇప్పుడు మాట్లాడతాను. బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గంలో ఒక రోడ్ వేయమని చెప్పి ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి కొంత అమౌంట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఆయనకు తెలిసిన రోడ్డే చిన్నగా వేసుకుంటా వచ్చేసి లాస్ట్కి బాలకృష్ణ గారికి రిబ్బన్ కట్ చేయడానికి రమ్మన్నారు. అయితే రిబ్బన్ కట్ చేయడానికి వచ్చిన బాలకృష్ణ గారు, నేనేమైనా రోడ్డు ఇది కాదు కదా, నువ్వు ఆ రోడ్డు వేస్తేనే నేను రిబ్బన్ కట్ చేస్తా గిట్లని చెప్పేసి ఆడ కొన్ని వేల మంది చూస్తుండగా ఆడికెళ్ళి మళ్ళీ వచ్చేసిండు. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో బాలకృష్ణ ఇచ్చిన షాక్కి ఆ రోడ్డు వేయించి మళ్ళీ బాలకృష్ణ గారిని పిలిపించి రిబ్బన్ కట్ చేయించారు. అమ్మ గట్లాంటి వ్యక్తిని నువ్వు అడ్డగోలుగా మాట్లాడమాక. వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ కాదమ్మా, అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, అన్ని దేశాలలో ఉంటారు. జై బాలయ్య అంటే మీకు తెలియదు. మీరంటే పబ్బులకు వెళ్తారు, డాన్సులకు వెళ్తారు, బెట్టి ఓకే, ఇవన్నీ మాట్లాడడానికి అవసరంలా. వసతారక హాస్పిటల్ చూడండి, ఆడ కొన్ని వేల మంది పడుకొని ఉంటారు, వేల మందిని అన్నం పెడతా ఉంటాడు, వేల మందికి వైద్యం చూసుకుంటా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలా. నువ్వు పెద్ద తోపు తురుము గిట్లని చెప్పి అనుకోమాక. మళ్ళీ చూడండి ఒకసారి మాట్లాడుతా ఉంది. మీరే చెప్పండి అసలు యాంకర్ శ్యామలని ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి మీ కామెంట్ రూపాల గట్టిగా చెప్పండి. అంటే యాంకర్ శ్యామల గారు చూస్తే బాలకృష్ణ గారు ఈ పనులు చేశారు, ఆ పనులు చేశారు గిట్లని చెప్పి తెలుసుకునేటట్టు చేయాలా. మీరందరూ గట్టిగా కామెంట్ చేయాలా. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదమ్మా. బాలకృష్ణ గారు నిజంగా చెప్తున్నా, నేను నా కళ్ళ ముందు చూసినాను బాలకృష్ణ గారిని, చాలాసార్లు చూసినాను. చిన్న పిల్లల మైండ్ సెట్ ఉంటుంది. చిన్న పిల్లలు ఎలా ఆలోచిస్తారో అలా ఉంటారు. చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఆయన ఒక వ్యక్తికి హాని చేసే వ్యక్తే కాదు, కోపం వస్తే ఏదో కొడతాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ కొట్టిన వ్యక్తులకి పిలిపించి అన్నం పెడతారు. నిజంగా నేను చూసినాను. అట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు నేను కూడా లిమిట్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు చూడండి, ఓహో పవన్ కళ్యాణ్ గారా? శ్యామల గారు, మీకు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీకులాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలా, మీకులాగా పబ్లిక్ వెళ్ళాలా, మీకులాగా రికార్డింగ్ డాన్స్లో డాన్స్ లేలా? మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడి నుండి చూడాలంటే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన మురళీ జవాన్ ఫ్యామిలీకి వెళ్ళి చూడండి, 25 లక్షలు ఇస్తాడు. పహల్గామ్ దాడిలో చనిపోయిన మధుసూదన్ రెడ్డి ఫ్యామిలీకి వెళ్ళి చూడండి, అక్కడ 50 లక్షలు ఇచ్చాను, అక్కడ కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే కౌలు రైతుల ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళండి, అక్కడ కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న జన సైనికుల వల్ల ఇంటికి వెళ్ళి అడగండి, అక్కడ కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇస్తూ. మీరు జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉండి మాట్లాడితే సరిపోదు, మీరు జగన్మోహన్ రెడ్డి సాక్షిని చూసి మాట్లాడితే సరిపోదు, మీరు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ని చూసి మాట్లాడితే సరిపోదు, అక్కడ కనిపించాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికే డబ్బాలు కొట్టుకుంటా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ, జన సైనికుల జోలికి కానీ, లేకుంటే లోకేష్ గారి జోలికి కానీ, లేకుంటే బాబు గారి జోలికి కానీ వస్తే అస్సలు మంచిగా ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎక్కడో కొంపలో ఉండి ఏదో ఛానల్లో చూస్తూ, ఏదో పేపర్లో చూస్తూ పవన్ కళ్యాణ్ బయటకు వస్తలేడు గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. అసలు శ్యామల గారు ఒక్క రోజైనా మన ఫేస్కి
ఒక్కళ్ళకైనా పైసలు డొనేట్ చేసినామా? మనం చేసింది ఏంటి? బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి బెట్టింగ్లో చాలా మందిని చంపేసి వాళ్ళ పైసలు మొత్తం తినేసి పార్టీ లెవెల్ తిరుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి ఏది తిట్టమంటే అది తిడతాం, అంతే, అంతకు మించి ఏం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు గడపడానికి నాకు అసలు ఏంటమ్మా నీకు ఏం అవసరం చెప్పండి? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏం అవసరము? పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్ల గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు చేసిన హెల్ప్ల గురించి మాట్లాడు. అసలు రోడ్డే లేని ప్రాంతానికి వెళ్ళి అడగ మా పవన్ కళ్యాణ్ గారి గురించి. నీకు ప్రతిసారి కనబడాల్సిన అవసరం లా. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఐటమ్ డాన్స్లు చేస్తారా? రాజకీయాల్లోకి వచ్చి మంచి పనులు చేస్తా ఉన్నారు. ఆ మంచి పనుల గురించి మాట్లాడు. నువ్వు యాడో ఉండి మాట్లాడదాము, నువ్వు యాడో ఉండి ఏదో చేయడము, అదంతా వేస్ట్ అండి. మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. ఒకసారి చూడండి, పాపం ఏమోకి కళ్ళు గిట్లా కనిపిస్తలేదు అనుకుంటా. ఆ సాక్షి పేపరు, ఆ సాక్షి ఛానల్, ఆ జగన్మోహన్ రెడ్డి కొంప కాకుండా బయటకు వచ్చి మాట్లాడండి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీదనే పడతా ఉంటది. ఎంత ఇస్తున్నాడా మనకు జగన్మోహన్ రెడ్డి? మిస్సింగ్. ఏమకు కళ్ళు కనిపిస్తలేవు అనుకుంటా. నా పైసలతోనే నీకు స్పెడ్స్ గిట్లా అన్ని కళ్ళు అన్నీ మంచిగా చేపిస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీకులాగా పబ్బులకు వెళ్ళి పైసలు సంపాదించాలా? నీకులాగా వేరే దేశానికి వెళ్ళి పైసలు సంపాదించుకొని రాలా? నీకులాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పైసలు సంపాదించాలా? నీకులాగా రికార్డింగ్ డాన్స్లు చేసి పైసలు సంపాదించాలా? ఆయన సొంతంగా సినిమాలు చేసిన పైసలు తీసుకొచ్చి జనాల మీద ఇస్తా ఉన్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బయటకు వచ్చి ఒక్క రూపాయన ఇచ్చిండా? సొంత పైసలు ఇచ్చిండు, కానీ ఎవరికైనా చేతుల వరకు వెళ్ళినా వరద బాధితులకు ₹1 ఇస్తా గిట్టని చెప్పన్నాడు. ఆ ₹1 ఇప్పటివరకు ఆడిపోయినా అర్థమవుతలే. ఇట్లాంటి మాటలు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. శ్యామల గారు, అరే శ్యామల గారు, ఇప్పుడు మీరే చెప్పండి. నేను చెప్పిన దానికి బాలకృష్ణ గారు చేసిన మంచి పనుల గురించి చెప్పినాను. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుండి చూస్తే కనిపిస్తాడో నేను అక్కడి గురించి కూడా చెప్పినాను. శ్యామల గారు, మీకు మాకు ఎలాంటి తగాదాలు లేవు. మీరు చెప్పే మాటలకి నేను ఆన్సర్ ఇచ్చినాను, మీకు క్లారిటీ కూడా ఇచ్చినాను. పవన్ కళ్యాణ్ గారు మురళీనగర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మధుసూదన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, అక్కడ కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మారుమూల అసలు రోడ్డే లేని ప్లేస్లోకి వెళ్ళి చూడండి, అక్కడ రోడ్లు ఇప్పించారు, అక్కడ కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అసలు చెప్పులే వేసుకోలేని గ్రామాలకు వెళ్ళి చూడండి, చెప్పులు ఇప్పించారు పవన్ కళ్యాణ్, అక్కడ కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు మూగజీవుల కోసం అసలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మూగజీవుల గురించి ఏ రోజైనా ఆలోచించినామా? వాళ్ళ కోసం వాటర్ తాగానికి తొట్టిలు ఇట్లన్నీ కట్టించింది ఈ పవన్ కళ్యాణ్. ఆడికెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. మాకు కళ్ళు కనిపించవు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఉంటే మనకు అసలు ఈ లోకమే కనిపించదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే కనిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి భజన ఒకటే ఉంటుంది. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అసలు శ్యామల మాట్లాడిన మాటలకి మనం సరైన ఆన్సర్ ఇచ్చినామని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.